శ్రీను ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ముందుగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ నొక్కండి. ఎప్పటికప్పుడు నా వీడియోలు స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. మన రైతు పుల్లయ్య 3 ఎకరాల పల్లి చేను సాగు పంటలో మనమైతే ఉన్నాము. ఇక్కడ చూస్తున్న బుడ్డ చేను ఈ పుల్లయ్య గారిది. వీటిలో ఫస్ట్ సారి అయితే పిచికారీ చేశానని చెప్తున్నాడు, బాగా పురుగు తగలడంతో. అందుకే మళ్ళీ సెకండ్ సారి అయితే బాగా పురుగు తగిలింది, ఇప్పుడైతే చేయాలని చెప్తున్నాడు. బాగా బొద్ది పురుగు అయితే తగిలింది. మీకు పురుగు అయితే చూపిస్తా చూడండి. ఈ బొద్ది పురుగు ఆకులనే కాకుండా కింద ఊడలని కొట్టి తినేస్తుంది. చూడండి, విపరీతమైన చెట్టు దగ్గర అయితే ఒక 6-7 దగ్గర అయితే ఉన్నాయి. బుడ్డ చెట్టు కింది భాగంలో అదే విధంగా బొక్కలు కొట్టుకొని అయితే బుడ్డలను కూడా తినేస్తున్నాయి పూర్తిగా. మన రైతు పుల్లయ్య తెచ్చిన మంది అయితే తమిళలో చూశారు కదా మీరు. ఆ మంది అయితే చిన్న మూతలో పోసుకొని డబ్బాలో బాగా లోపి చెట్టు దగ్గర అయితే పురుగులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడైతే పోసి టెస్టింగ్ అయితే చేస్తున్నాడు. మనం తెచ్చిన మందులు పని చేస్తున్నాయా లేదా అని. ఈ బొద్ది పురుగు అనేది ఎంతసేపట్లో చనిపోతుందా లేదా, మరి మందు తెచ్చి లాభం ఏంటి అని టెస్టింగ్ అయితే చిన్న టెస్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారుగా, పురుగు మీద అయితే పోసాడు. అది దాదాపు 1 నిమిషం లేదా 2 నిమిషాలలో చనిపోతుంది పురుగు అయితే. ఎక్కడ విపరీతంగా ఉందో అక్కడైతే పోసి ఓన్లీ టెస్టింగ్ అయితే చూస్తున్నాడు. మందు అయితే మళ్ళీ పిచికారీ అయితే చేయాలి. ఇంతకుముందు ఫస్ట్ సారి షేర్ మీద చేసినట్టయితే సరిగా పని చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇలా టెస్టింగ్ అయితే చేస్తున్నాం. బొద్ది పురుగు మీద పోసి చేస్తుందా లేదా అనేది. ఇదండి వీడియో. నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరి మీ సైడ్ బుడ్డచెల్లు ఏ విధంగా ఉన్నాయి, బొద్ది పురుగు తగిలిందా లేదా, మరి మీరు కూడా టెస్టింగ్ చేశారా ఎప్పుడైనా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ మై ఫార్మర్, జై జవాన్ జై కిసాన్.